మా రిలేషన్ మొత్తం శబరిమలకి వెళ్తున్నారని లాస్ట్ వీక్ అయితే నేను వీడియో పెట్టాను మీకు, అది ఒక్కసారి చూడండి తెలుస్తుంది. మొత్తం మా అమ్మ స్వామి, నా కూతురు స్వామి అందరూ వెళ్ళారనమాట. అలాగే మా రిలేషన్ కూడా వెళ్ళారు వాళ్ళతో పాటు. ఇది మా ఊర్లో ఉండే అయ్యప్ప స్వామి దేవస్థానము. వెళ్ళి వచ్చాక మాల్ అయితే తీస్తాం కదండి, అందుకే మేము దేవస్థానానికి అయితే వెళ్ళామన్నమాట ఈరోజు ఈవినింగ్. ఇది గుడి అనమాట. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి పూజ కూడా చేపించి మేము మాలలు అయితే తీపిచ్చేసాము ఈరోజు. మీకు చెప్పాల్సిన విషయం ఏమంటే, ఎప్పుడైతే మనం మాలలు తీపిస్తామో ఆ మాలలు అనేటివి జాగ్రత్తగా ఒక చోట పెట్టేసేయాలన్నమాట. అదే మనం వేసుకునే డ్రెస్ కానీ మాలలు కానీ అన్నీ ఏవి తగలకోకుండా పెట్టేసేసి దాన్ని సేఫ్టీగా పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు మాల వేసేటప్పుడు ఇవే ధరించి మీరు మాల వేయచ్చు అనమాట. అలాంటి ఆప్షన్ ఉందని చెప్పి నాకు ఈరోజే తెలిసింది, నాకు కూడా ముందు తెలియదు అనమాట, అందుకే నేను చెప్తున్నాను. అదే కాకుండా స్వామి ఇంటికి వచ్చిన వెంటనే, అంటే శబరిమలకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే మనము దిష్టి తీసేసి ఇంటి ముందర ఒక టెంకాయ అయితే కొట్టాలండి. అదే కాకుండా ఇంకొకటి ఏమంటే, శబరిమలకి వెళ్ళి మనము అయ్యప్ప స్వామి ఇరుముడి టెంకాయ అయితే ఉంటుంది కదండి, అక్కడ స్వామి దేవస్థానంలో టెంకాయ అయితే కొడతారు. ఆ టెంకాయలో ఉండే నెయ్యి తీసుకొని వస్తారనమాట. ప్రతి ఒక్క స్వామి వెళ్ళిండే ప్రతి ఒక్క స్వామి నెయ్యి తెచ్చుకుంటారు. ఆ నెయ్యితో మనము ప్రసాదం అయితే చేయాలి. ఇది స్వీట్ పొంగల్ చేశాను. అలాగే దీంట్లో అనంత పద్మనాభ స్వామి ప్రసాదము, అలాగే అయ్యప్ప స్వామి ప్రసాదము, అలాగే వినాయకుడి ప్రసాదము అన్నీ ఉన్నాయన్నమాట. నచ్చిందా వీడియో? థ్యాంక్ యూ.